అరే ఈ పొలనాడ కూసులు పెట్టి వార్తలు చదివించేది ఎవర్రా బాబు? అరే ఈ పొలకు ఈ కథలు తో కథలు అది. అరే రాసి ఇచ్చిన వార్తలు చదువుకుంటే నువ్వు పెద్ద పొంకనాలు కొడుతున్నావు అనమ్మా. అరే నువ్వు లేవు ఆలోచలేవమ్మా లేవు. అన్న అంటే ఎవరు అనుకుంటున్నావు? మా హనుమంతన్న కాంగ్రెస్ పార్టీకి ఈర అభిమాని. ఓ అర్థమైంది తాతగారు, మీరు అలా మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నా గానీ ఇంతకు మీ హనుమంతన్నకు జరిగిన అన్యాయం ఏంటిదో అదన్న చెప్పరాదు మరి. మళ్ళా ఏంటిది అని అడుగుతావేంది అచిక తలఖ్యాదాన? ఆ రాములూరు స్వామికి అంజన్న స్వామి ఎంతటి దాసుడో గాంధీల కుటుంబానికి మా హనుమంతన్న అంతటి ఈర ఇధేయుడు. అసొంటి మా హనుమంతన్నను విస్మరిస్తారా వీళ్ళు? మా హనుమంతన్నకు గంత ఇలువ లేకుండా చేస్తారా? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? దేహే ఓర్లకు ముసలడా, హనుమంతన్నకు ఒకరు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇల్వేందనేది మందిలకు వస్తే అందరికి తెలుస్తుంది కానీ ఇంతకు హనుమంతన్నకు జరుగుతున్న అన్యాయం ఏంటిదో అది చెప్పు ముందుగాల. అబ్బా, నిన్ను తెచ్చిన రోడ్ల మీద ఇరుక్కుంటా ఏరుక తినే కుక్కని తెచ్చిన ఒక్కచనే కాకిరెట్ట మొక్కం దానా. నువ్వు ఎత్తెత్త బతుకుతానో ఏందో నాకైతే అసలే అర్థం అవుతలేదు. ఇప్పుడు మన తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలల్లో ఎలక్షన్లు జరిగేది ఉన్నదా లేదా? ఆ 2 జాగాలల్లో ఏ ఒక్క జాగన్నా మా హనుమంతన్నకు కేటాయించాలనా వద్దా? మా హనుమంతన్న మా అంటే ఇంకొక 10-15 ఏళ్ళు రాజకీయాలు చేస్తాడు కావచ్చు. అజంక ఆయనకు శాతం అవుతుందా? ఇంకా కూర్చొని కృష్ణారామ అనుకుంటూనే ఉంటాడు. ఇక బయటికి వెళ్తాడా చెప్పు? అవును, ఇదైతే నిజమేనే తాత. అసొంటి పెద్ద మనిషి ఇప్పుడు మందిలో తిరిగి ప్రచారాలు చేసి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఇసొంటి సీటు కేటాయించి గెలిపించుకుంటే ఇంతంత ఇల్లు ఉండు సార్కు. అగో గదే ముచ్చట ఇప్పటిదాకా నేను మాట్లాడేది మరి. సరే